చేశారు. అవును, దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. జనసేన కార్యకర్తలు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు జన సైనికులు. రాళ్ల దాడిలో కారు అద్దాలు పగిలాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బ్యాక్ అద్దాలకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ కారుకి సంబంధించి బ్యాక్ సైడ్ అద్దాలు పూర్తిగా ధ్వంసం అయిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రాళ్ల దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చారు పేర్ని నాని. అదే టైంలో దూసుకొచ్చారు జన సైనికులు, జనసేన కార్యకర్తలు. దాడి అనంతరం శివాజీ ఇంటి ముందు ధర్నాకు దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జన సైనికులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. అవసరం లేదండి, ఆయన ఎక్కడికి వెళ్ళదు సార్. ఎక్కడికి వెళ్ళండి సార్. ముద్దాలో తీసుకెళ్ళమన్నారు సార్. అలాగే తీసుకెళ్తే మీరే పని మీరు తీసుకెళ్ళండి. ఎందుకండి మరి వచ్చేస్తారు ఎందుకు పడిపోతారు సార్. తీసుకెళ్తే పంపిస్తాను చెప్పా. సిఏ గారు అలాగే పామర్ మాజీ ఎమ్మెల్యేలు పని పాట లేక ప్రజల్ని విద్వేష కొడటానికి రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా వేడుకలు చేసుకోవడానికి అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దమయ్యాం. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులను రెచ్చగొడటానికి, విద్వేషాలు రెచ్చగొడటానికి ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు అదుపు తప్పి మాట్లాడి ఈ కొజ్జా పేర్నాని ఈ రోజున గుడివాడ పట్టణంలో పురవీధుల్లో తిరుగుతుంటే అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు. మేము ఈ రోజున అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి. ఆ రోజున కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు, సినిమాలు 10 రూపాయలకి టికెట్లు అమ్మించావు, పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టావు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు, చిరంజీవి గారిని తిట్టావు. అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం. మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్ వస్తే మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేయించావు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే, నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే గనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడ వచ్చావు, మా ఊరు వచ్చావు. మేము ఇంటికి రాలా, మీ ఊరు రాలా, మా గుడివాడ నువ్వు వచ్చావు. ఇక్కడ ప్రజలను విద్వేషాలు రెచ్చగొడతానికి నువ్వు వచ్చావు. కాబట్టి మేము సింపుల్ గా, మేము సామరస్యంగా, శాంతియుతంగా, ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడ దాటి వెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీయే కాదు, సామాన్య కార్యకర్తలు కూడా గుడివాడలో నువ్వు ఈ రోజు పేరు నాని గుడివాడ వచ్చాడంటే ఆడికి బుద్ధి వెప్పండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి వ్యక్తికి నువ్వు క్షమాపణ చెప్పి ఈ రోజున రేపు వీలైతే నువ్వు ఇక మంచి మనసైనా నువ్వు ఏడిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పి గుడివాడ దాటి వెళ్లాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పోలీస్ శాఖ వరకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మేము అనేక సార్లు ఆయన పవన్ కళ్యాణ్ గారి అమ్మని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, మా అభిమానించే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించావు. అలాగే మా మాజీ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టావు. నువ్వు భౌతికంగా దాడులు కూడా బాలశౌరి గారి మీద చేశావు. ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. ఈ రోజున మేము అడుగుతున్నాం, నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పి గుడివాడ ప్రజల్లో అందరికీ క్షమాపణ చెప్పి నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్లాలని చెప్పి మేము సామరస్యంగా అడుగుతున్నాం. రైట్, అది
విజువల్స్ మీరు చూస్తున్నారు. జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా అక్కడ పోలీసు వాహనానికి అడ్డంగా పడుకొని మరి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం దారితీస్తున్నది. అసలు ఇంతటి ఉద్రిక్త వాతావరణం దారితీయడానికి, జన సైనికులు ఇంతగా ఆగ్రహించడానికి మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారు? గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? ఎందుకు వీళ్ళతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? గతంలో ఆయన ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి, లేదా సుభాష్ చంద్రబోస్ గురించి, సైనికుల గురించి, మిలిటరీ గురించి, నేను కానిస్టేబుల్ కొడుకుని, నాకు కాకి విలువ తెలుసు, కాకి మర్యాద తెలుసు, కాకి గౌరవం తెలుసు, కాకి పౌరుషం తెలుసు. ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు. మరి కానిస్టేబుల్ గారు కొడుకు నోరిప్పట్లేదేంటి 60 రోజుల నుంచి? ఈ రకంగా పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటినాయి. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, వీళ్ళ చేతలు మాత్రం పాతాడానికి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి, లేదా సుభాష్ చంద్రబోస్ గురించి, సైనికుల గురించి, మిలిటరీ గురించి, నేను కానిస్టేబుల్ కొడుకుని, నాకు కాకి విలువ తెలుసు, కాకి మర్యాద తెలుసు, కాకి గౌరవం తెలుసు, కాకి పౌరుషం తెలుసు. ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు. మరి కానిస్టేబుల్ గారు కొడుకు నోరిప్పట్లేదేంటి 60 రోజుల నుంచి? ఈ రకంగా పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటినాయి. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, వీళ్ళ చేతలు మాత్రం. రైట్, అది మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు. దానికి కౌంటర్గా ఈరోజు జన సైనికులు ఆయన వచ్చిన ప్రదేశానికి వెళ్ళి ఆయనకు ఆగ్రహానికి సంబంధించి వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి, ఆయన కారు అద్దాలను పగలగొట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ వాతావరణం అక్కడ కొలుక్కొచ్చిందా? వాతావరణం సద్దుమణిగిందా? వాతావరణం అక్కడ ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లారిందా? అసలు ఇంతకీ అక్కడ వాతావరణం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం విజయవాడలో ఎటువంటి వాతావరణం ఉంది? ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇంకా ఉన్నాయి? కంటిన్యూ అవుతున్నాయా లేకపోతే తగ్గిందనుకోవాలి? ఇక్కడ ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే కొంత కంట్రోల్లోకి వచ్చింది. ఎందుకంటే మధ్యాహ్నమే తోట శివాజీ అనే వైసీపీ కార్యకర్త ఇంటికి పేర్ని రావడంతో తెలుస్తున్నటువంటి జనసేన కార్యకర్తలు పేర్నాని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రధానంగా గతంలో అధికారులు ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి పేర్ని నాని అనేక సందర్భాలు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీలో ఏ సభ పెట్టినా, ఏ మాట్లాడినా దానికి వెంటనే పేర్ని నాని ద్వారానే వైసీపీ కౌంటర్ ఇప్పించేది. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో పేర్ని నాని పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా కొన్ని దోషాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించిన అంశంలో జన సైనికులు దానికి సంబంధించి ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ని ఈ క్షమాపణ చెప్పాలి వాళ్ళంతా డిమాండ్ చేశారు. ఇప్పుడు కావాలనే రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటున్నా, ఎలాంటి సమయంలో జరుపుకోవాలనుకుంటున్నా, ఇలాంటి సమయంలో రెచ్చగొట్టడానికి పేర్నాని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా పేర్నాని క్షమాపణ చెప్పాల్సిందనే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసు వాళ్ళు అక్కడి నుంచి పంపించి వేశారు. పేర్నాని కూడా వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు సడన్ గా పేర్నాని ఎందుకు వచ్చారు? ఆయన కోట శివాజీ అనే కార్యకర్త నిజంగా పిలిచారా, లేకపోతే పేర్నాని వచ్చారనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏది ఏమన్నప్పటికీ పేర్నాని పైన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారనే చాలా స్పష్టంగా ఈ రోజు ద్వారా మనకు అర్థం అవుతుంది. ఆయన గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ అవన్నీ కూడా చాలా సందర్భాలు అప్పట్లోనే వాళ్ళంతా కూడా ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఊరుకోబోకుండా వాళ్ళంతా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా అక్కడ కోట శివాజీ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన కూడా చేసి నినాదాలు అయితే చేశారు. సచిన్, అయితే పేర్ని నాని కారుకు సంబంధించి మనం విజువల్ చూస్తే కనుక కారు అద్దాలు పగిలిపోయిన పరిస్థితి. ఆ టైంలో ఆయన కారులో ఉన్నారా, లేకపోతే ఆయన కారులో లేని సందర్భంలో అటాక్ జరిగింది అనుకోవచ్చు? ఇక్కడ ఆయన కారులో లేని సమయంలోనే దాడి జరిగినట్టు తెలుస్తుంది. కోడిగుడ్డుతో కూడా దాడి చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఆయన కారు ధ్వంసమైనప్పటికీ ఆయన వేరే కారులో మచిలీపట్నం వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు అయితే పేర్నాని ఈ దాడి ఘటన తర్వాత ఆయన మీడియా ముందుకు రాలేదు. సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ దీని మీద దీనికి సంబంధించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. వాటితో పాటు ఏమైనా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా సందర్భాలు చెప్పారు, ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, పరిపాలన దృష్టి పెడతామని చెప్పారు. ఈ నేపథ్యంలో జన సైనికులు ఈ దాడి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తాడో అని వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్న నేపథ్యం అయితే ఉంది. సచిన్, రైట్, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి పేర్ని నాని పోలీసులను ఆశ్రయించారా, లేకపోతే ఆశ్రయించే అవకాశం ఉందా? పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఈ
ఇప్పటి వరకు అయితే పోలీసులకి అధికారికంగా పేరు అనేది ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. లోకల్ గురువార పోలీసులు కానీ లేకపోతే కృష్ణా జిల్లా ఎస్పీ కానీ ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం దాడి జరిగి ఒక గంటన్నర మాత్రం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమన్నా అక్కడ లోకల్ స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ లేకపోతే కృష్ణా జిల్లా ఎస్పీ గారి నిన్న ఫిర్యాదు చేస్తారా అనే పైన ఇంకా భద్రత అయితే రావాల్సింది. ఖచ్చితంగా ఫిర్యాదు చేసే అవకాశం లేకపోతే కాల్ చేసి అద్దాలు పెట్టుకోవాలి కాబట్టి ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం గుడివాడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు జనసేన కార్యకర్తలు. దాడికి పాల్పడ్డారు జన సైనికులు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాళ్ల దాడిలో కారు అద్దాలు పగిలాయి. పేర్ని నాని కారు అద్దాలు పగిలిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వైసీపీ నేత తోట శివాజీ ఇంటికొచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. అదే టైంలో